ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని చెరుకుపల్లి ఎస్ఐపై ఓ వ్యక్తి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను ఎస్ఐ అనిల్ కుమార్ చట్టవిరుద్ధంగా నిర్బంధించి శారీరకంగా హింసించారని చెప్తున్నారు. తన శరీరంపై గాయాలను వైద్యులు నిర్ధారించినట్లు కృష్ణారెడ్డి అనే వ్యక్తి చెప్తున్నారు. కృష్ణారెడ్డి ఆరోపణలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎస్ఐ అనిల్ కుమార్ స్పందించారు. తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న రాంబట్లవారిపాలెం విలేజ్ నుంచి మాకు అక్కల రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఒక ముద్దాయి అయినటువంటి కృష్ణార్జున రెడ్డి మన వాట్సాప్ స్టేటస్లో తన గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నట్టు పెడుతున్నట్టు, అదేవిధంగా అడిగినందుకు బూతులు తిట్టి బెదిరించినట్లు ఇచ్చిన రిపోర్టుకు గాను దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ముద్దాయిని పిలిపించడం జరిగింది. పిలిపించి విచారించి పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతని సెల్ ఫోన్ని మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. అంతేకాని ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం తప్ప ఎటువంటి పార్టీలకు సంబంధం లేని విషయం ఇది. కావాలని పార్టీలకు అద్దటం జరుగుతుంది ఇస్తారని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ రకంగా అసత్య ప్రచారాలు, అబద్ధపు ఆరోపణలు చేస్తే అటువంటి వారిపై తగు కఠిన చర్యలు మళ్ళీ తీసుకోవడం జరుగుతుందని మీడియా ద్వారా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలియపరుచుకుంటున్నాను. నిన్న రాంబట్లవారిపాలెం విలేజ్ నుంచి మాకు అక్కల రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఒక ముద్దాయి అయినటువంటి కృష్ణార్జున రెడ్డి మన వాట్సాప్ స్టేటస్లో తన గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నట్టు పెడుతున్నట్టు, అదేవిధంగా అడిగినందుకు బూతులు తిట్టి బెదిరించినట్లు ఇచ్చిన రిపోర్టుకు గాను దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ముద్దాయిని పిలిపించడం జరిగింది. పిలిపించి విచారించి పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతని సెల్ ఫోన్ని మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. అంతేకాని ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం తప్ప ఎటువంటి పార్టీలకు సంబంధం లేని విషయం ఇది. కావాలని పార్టీలకు అద్దటం జరుగుతుంది ఇస్తారని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ రకంగా అసత్య ప్రచారాలు, అబద్ధపు ఆరోపణలు చేస్తే అటువంటి వారిపై తగు కఠిన చర్యలు మళ్ళీ తీసుకోవడం జరుగుతుందని మీడియా ద్వారా ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలియపరుచుకుంటున్నాను. నిన్న రాంబట్లవారిపాలెం విలేజ్ నుంచి